ఇంకా ఈ జడ్పీటీసీ ఎలక్షన్కి వస్తే మరి డబ్బులు దొరికినాయి మొన్న. అది జడ్పీటీసీ ఎలక్షన్ లో మరి డబ్బులు పంచారంటే ఓటుకి 10,000 కట్టల డబ్బులు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఇంట్లో దొరికినాయి అంటే మిగతా జనాలు అన్నారంట వాళ్ళని అరెస్ట్ చేశారు, ఫస్ట్ మా డబ్బులు మాకు పంచి అరెస్ట్ చేయండి అన్నారంట. అంటే వీళ్ళు ఎంత కామెడీ పీస్ లో ఏ విధంగా తయారయ్యారో, డబ్బులకి ఏ విధంగా ప్రజలను అలవాటు చేశారో చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది పులివెందులలో. జగన్మోహన్ రెడ్డి గత 30 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, తన తండ్రి ఉన్నప్పుడు కానివ్వండి, ఎలాంటిది మెసేజ్ ప్రజలకు వీళ్ళు అందించారు. ఎక్కడా కూడా ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కాదని అక్కడ అభివృద్ధి ఎవరైనా చెయ్యాలని వచ్చినా కూడా వీళ్ళు చెయ్యనివ్వని పరిస్థితి. వాళ్ళు చేయనివ్వరు. అమ్మ పెట్టదో అడక తిన్నివ్వదు అని చెప్పేసి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు. అలా ఉంది ఈ రోజున పరిస్థితి. అంటే వాళ్ళ దృష్టిలో ఆ ప్రజలంతా వాళ్ళకి బానిసలుగా బతకాలి, వాళ్ళ కాల్ముక్తను బాంచనని చెప్పి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళు దోచుకున్నా ఏం మాట్లాడకూడదు, అది వాళ్ళ ఉద్దేశం. అది అందుకని ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్లుగా అక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి జరగనివ్వకుండా, అభివృద్ధి జరిగితే వీళ్ళు మరి ఏ విధంగా ఉంటారో అందరికి తెలిసిన విషయమే కాబట్టి వీళ్ళు అభివృద్ధి జరగనివ్వరు, వాళ్ళ నోరు వెత్తనివ్వరు, వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు రాజ్యం వెళ్తారు. అందుకనే బాబాయిని చంపినా కూడా ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా ఎవ్వరూ ఒక మాట కూడా మాట్లాడని పరిస్థితి. మరి ఈ రోజు చూస్తుంటే నిజంగా ఆ ఊర్లకు ఏదైతే ఒక 8 గ్రామ పంచాయతీలు అయ్యి ఉన్నాయి అంటున్నారు అక్కడ నియోజకవర్గంలో ఆ జడ్పీటీసీ కింద, నిజంగా అవన్నీ వాళ్ళకి నిజంగా మహర్దశ రాబోతుంది, వాళ్ళు పట్టిందల్లా బంగారం అవబోతుంది, వాళ్ళకి మంచి రోజులు వస్తున్నాయి, ఈ రాక్షసుల నుంచి విముక్తి లభిస్తుంది అన్నదానికి నిదర్శనంగా ఈ రోజున పోలింగ్ జరుగుతుంది. మరి అదే విధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ రేపు ఆ జడ్పీటీసీ గెలిచి 14వ తారీఖున రిజల్ట్ వస్తే గనక వీళ్ళకి నిజంగా బంగారు జీవితాలే. నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన P4 లాగా వీళ్ళ జీవితాలు బంగారమయం అవటానికి మాత్రం ఖాయం.